వైఎస్ఆర్సీపీకి వస్తూ ఉన్న ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే నారాయణ రెడ్డిని టీడీపీ హత్య చేయించిందని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ రామయ్య ఆరోపించారు. హత్యకు పర్యవసానాలు అనుభవించి తీరుతారని హెచ్చరించారు. అడ్డొస్తారనే ఉద్దేశంతో టీడీపీ హత్యలు చేయించడం దారుణమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. చాలా బాధాకరం. ఏదన్నా రాజకీయ ఎత్తులని చెప్పి వచ్చలేక తెలుగుదేశం వాళ్ళే కుమ్మకే దారుణంగా చంపడం చాలా దారుణమని విచారిస్తున్నాం. మేమంతా ఖండిస్తాం, తెలుగుదేశం వాళ్ళు ఖండిస్తున్నాం. ఎంతమంది తెలుగుదేశం నాయకులు సభ్యులు రాజకీయం వెళ్ళకుంటారు. ఇందులో పోలీసు కూడా తప్పు ఉంది. నాయుడు చాలాసార్లు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు, మాకు ప్రాణాక్షరాలు నాకు ప్రాయం ఉంది భయం ఉంది అని చెప్తున్నా. పోలీసులు పట్టించుకోలేదు. ఊళ్ళో గలాటైంది. ఊళ్ళో వంటి అటాక్ చేసి చిప్పల కొట్టి చేసి కూడా దాదాపు 6 months బ్యాకే అరుణుడిగా చెప్పడం జరిగింది. కానీ పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా బహుశా తెలుగుదేశం భయపడ, కానీ ఇలా భయపడి రాజకీయం చేస్తారు. ఇలా డ్యూటీ ఏం చేస్తారు? ఎంతమంది ప్రాణాలు తీయాలనుకున్న పోలీసులు. ఇంతకుముందు ఇక్కడ మన ఆలగడ్డ జరిగిన 2 హత్యలు కూడా, గోవిందపల్లి హత్యలు కూడా ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ కాదు. హత్యలు కూడా దాదాపు 15 days అయింది. ఏం చేస్తారు వీళ్ళు? అంటే తెలుగుదేశం భయపడి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదా? ఈ హత్యకు పర్యవసానం వాళ్ళు అనుభవించి తీరుతారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయపరమైనటువంటి హత్యలు లేవనుకునే టైంలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని కేవలం వైఎస్ఆర్ పార్టీని భయభ్రాంతులకు గురి చేయడం కొరకే ఇలాంటి ప్రేరేపణలకు వాళ్ళు పురి ఊసిగొల్పుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నిరంకుశ ధోరణికి అద్దం పడుతుంది. ఎందుకంటే ఇది 4వ హత్య. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. దీన్ని ఎదుర్కోలేక వైఎస్ఆర్సీ పార్టీని గాలిని తట్టుకోలేక ఎట్టోట భయభ్రాంతులు చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. సాధ్యమై పని కాదు. జిల్లాలో మొట్టమొదటిగా గెలిచే సీట్ ఏంటంటే పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో నారాయణ రెడ్డిని మట్టుపెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.